నమస్తే పుండరీకాక్ష, నమస్తే మధుసూదన, నమస్తే సర్వలోకేశ, నమస్తే దిగ్ముసుక్రిణీ. పద్మం వంటి కన్నులు కలిగిన స్వామి మధుసూదన, సమస్త లోకాలకు కూడా నీవే ప్రభువు స్వామి. వాడియగు సుదర్శన చక్రము ధరించిన పుండరీకాక్ష, నీకు నమస్కారం చేస్తున్నాను అంటూ ప్రతినిత్యం కూడా మనం తలుచుకోవాలి విష్ణు భగవాన్ని ఈ మార్గశీర్ష మాసంలో. అంతేకాకుండా మహావిష్ణువుకు ఎవరైతే గంధం వెన్నపూస సమర్పిస్తారో చెప్పలేనంత పుణ్యం వస్తుందండి. గంధం ఒకటి, వెన్నపూస ఒకటి. 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్న సమర్పణ చేసినంత పుణ్యం వస్తుందిట. 1,000,000 మంది బ్రాహ్మణులు పిలిచి అన్నదానం చేసినంత పుణ్యం అన్నమాట. శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై ఆ యొక్క వామ భాగాన ఒక మచ్చ ఒకటి ఉంది. వామ భాగంలో ఆ పరమాత్మునికి. దీన్నే మనం శ్రీవత్సము అని చెప్పేసి కూడా అంటాం. ఒకానొక సమయంలో భృగు మహర్షి సత్యలోకం, బ్రహ్మలోకం, అలాగే కైలాసం, ఈ 2 లోకాలు దర్శించుకొని వైకుంఠానికి వచ్చాడు. ఆ వైకుంఠంలో దర్శనానికి వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన రాకను గమనించలేదు. ఆయన ఏదో ఆనందంగా భార్యతో ఉన్నాడు. గొప్ప తపశ్శక్తి సంపన్నుడైనటువంటి భృగు ఆగ్రహించాడు. ఈ భృగువు మహావిష్ణువు వక్షస్థలంపై కాలితో తన్నినప్పుడు ఏర్పడినటువంటి మత్సే ఈ శ్రీవత్స. దీనికి ఉపశమనం కోసమే మహావిష్ణువుకు గంధం వెన్నపూస సమర్పిస్తామన్నమాట. ఎవరైతే ఈ మార్గశీర్ష మాసంలో వెన్నపూస గంధం సమర్పిస్తారో ఆయన చాలా ఆనందపడతాడు. విష్ణుమూర్తి, ఆహా, నా వక్షస్థలం మీద ఉన్నటువంటి దెబ్బకు వీళ్ళు ఇచ్చిన మందు ఇది, భక్తితో ప్రేమతో ఇచ్చారు కదా అని సర్వసంపదల్ని కూడాను ప్రసాదిస్తాడు ఆ మహావిష్ణువు. శుక్లపక్షంలో ఎవరైనా సరే తారాబలం చూసుకొని ఏదైనా కోరిక కోరుకొని విష్ణువుకు గంధం వెన్నపూసను సమర్పిస్తే ఆ కోరిక తీరుతుంది. మీ కోరిక తీరాలంటే మీ యొక్క నక్షత్ర రీత్యా శుక్లపక్షంలో తారాబలం చూసుకొని స్వామివారికి గంధము వెన్న సమర్పించి చూడండి. ధన కనక వస్తు వాహనాదులు, సంతానం, వ్యాపారం, వంశాభివృద్ధి, ఇలా ఏది కోరుకున్నా సరే నెరవేర్చేటువంటి గొప్ప లక్షణం ఆ మహావిష్ణువు మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి దీన్ని ఆచరించి అందరం తరిద్దామా? మరి ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం మనకి మార్గశీర్ష మాసంలో తెలుసుకున్నాం. కాబట్టి అందరం అదృష్టంలో ఉందాం. సర్వే జనా సుఖినో భవంతు.